పూర్వం ఒక ఊళ్ళో దంపతులు ఉండేవారు. ఆ భర్త అమాయకుడు, లేదంటే మొద్దు నిద్ర, పనిచేసేవాడు కాదు. ఇంట్లోనే కూర్చోవడం, తినడం, పడుకోవడం ఇదే వాడి పని. ఈవిడ తిడుతూ ఉండేది. వాడు మారతాడా? మారడు. ఒకనాడు ఆ ఊర్లో హరికథ ప్రారంభమైంది. ఇదివరకు హరికథలు వారం 10 రోజులు చెప్పేవారు. ఏదో ఆ ఘట్టాన్ని శుభ్రంగా రుక్మిణీ కళ్యాణమనో, పార్వతీ కళ్యాణమనో, సీతా స్వయంవరం ఏదో ఇలాగా వారం 10 రోజులు 10 రోజులు ఆ కథ నడిచేది. హరిదాస్ గారు చెప్పేవారన్నమాట. ఒకనాడు ఈవిడ భర్తను అందిట, ఏమయ్యా, ఊరంతా కూడా వెడుతున్నారు, వింటున్నారు, నువ్వు ఒక్కనాడు కూడా వెళ్ళలేదు. ఈ తినడము, ఈ నిద్ర అని నిద్రపాడుగాను వెళ్ళి ఆ యొక్క హరికథ వినొచ్చు కదా అని. వీడు ఇంక తప్పలేదు అనుకున్నాడు. ఈవిడేం చేసింది, వీడు ఎలాగా నిద్రగాడుగు, వీడు అక్కడికి వెళ్ళి పడుకుంటాడు శుభ్రంగా అని కొన్ని బఠానీలు పొట్లం కట్టించి, ఇదిగో హరికథ అయ్యే వరకు కూడా నీకు ఈ బఠానీలు కాస్త నోట్లో వేసుకుంటా, ఆ తిండి కోసమైనా నువ్వు మెలకుగా ఉంటావు నువ్వు అని ఆ బఠానీలు ఇచ్చింది. వీడు దారిలోనే అయిపోయా ఆ బఠానీలు కాస్తాను. అక్కడికి వెళ్ళాడు. సరే, రాత్రి 12ంటికి మళ్ళీ ఇంటికి వచ్చేసాడు వీడు. అయిపోయాక హరికథ. ఈవిడ తలుపు తీసింది. ఏమయ్యా, హరికథ విన్నావా అని. కూర్చున్నాడు కదా భర్త. హరికథ విన్నావా అంది. విన్నానే అన్నాడు. ఏంటి, వీడు ఏం చూశాడంటే ఇంతకిని, వీడు హరికథ దాసు గారు రావడం, వచ్చి కూర్చోడి గజ్జలు కట్టుకుని, కాళ్ళకి గజ్జలు అవి కట్టుకుని ఏదో ఇలా హరికథ దాసు గారు లయగా నాట్యం చేస్తాడు కదా, కట్టుకుని మళ్ళీ లేచి నిలబడి ప్రారంభించడం చూశాడంతే వీడు. అంతే, నిద్ర వచ్చేసింది. మళ్ళీ ఎప్పుడు వీడికి మెలకు వచ్చింది, హరికథ దాసు గారు వెళ్ళిపోతూ అందరూ వీడిని లేపారు, ఒరేనైనా అని. వీడు వెళ్ళిపోతుంటే చూశాడు. అంతే. భార్య అడిగినప్పుడు వీడు ఏం చేశాడు, విన్నానే అన్నట్ట. అప్పుడు వీడు, ఏమండి ఎలా చెప్పి చాలా ఆనందపడిపోతోంది పాపం ఆవిడ. ఏమండి మరి ఏమిటి ఈవేళ కథ ఏం చెప్పారు, ఏమిటి నాకు సవిస్తరంగా నాకు వివరించండి అందుట ఆవిడ గారు. వీడేం చేసేట, ఓకే ఆయన ఎలా చెప్పారో నేను అలాగే చెప్తానే అన్నట్ట. అయ్యో, అంతకంటే కావాల్సిందే ఉంది, చెప్పండి అందుట ఆవిడ. వస్తున్నారు 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 అన్నట్టు వీడు. సరిగ్గా అదే సమయానికి 1 గంట ఆ టైం అయింది కదా, ఇద్దరు దొంగలు వీడి ఇంటికి ఆ పెట్టగోడ దాటి లోపలికి వస్తున్నారు. జాగ్రత్తగా నక్కి 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 వస్తున్నారు. వాళ్ళు గోడ దాటారు, లోపలికి వస్తున్నారన్నమాట. అంటే బయట. వాళ్ళు విన్నారట ఈ మాట. అయ్య తస్సగయ్య, వీడు మన చూసేసినట్టున్నాడు, వస్తున్నారు 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 అంటున్నాడు అని వాళ్ళు ఏం చేశారు, నక్కి ఆ గోడ చాటునే దాక్కున్నారట. వాళ్ళకి తెలియదు కదా మరి మా మ్యాటరు, చూసాడేమో అని వాళ్ళ భయం, దాక్కున్నారు. వీడేం చేసేట, ఆ తర్వాత వీడేం చూసాడు, హరికథ దాసు గారు వచ్చి కూర్చున్నారు కదా, మరి ఆయన మువ్వలు కట్టుకోవడానికి గజ్జలు కట్టుకోవడానికి కాళ్ళకి కూర్చున్నారు 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 అన్నట్ట. ఈ దొంగలు విన్నారు. అయితే సగయ్య, వీడు మనం ఏం చేస్తే అది చెప్పేస్తున్నాడని, ఇంకా మనకి లాభం లేదు, వీడు ఉండగా ఈవేళ అయితే మనకి ఇక్కడ దోచుకోవడం కుదరదు, దొంగతనం చేయడం కుదరదని మనం మెల్లిగా జారుకుందామని లేచి నిలబడ్డాట. వీడు ఆ గజ్జలు కట్టుకుని హరికథ దాసు గారు ఇంకా కథా ప్రారంభానికి విఘ్నేశ్వర శుక్లాంబరసనం చెప్పడం నిల్చున్నారు కదా, వీడు అన్నట్టు అది చూశాడు కదా. మరి వీడు నించున్నారు 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 అన్నట్టు వీడు. ఆ దొంగలు పారిపోవడానికి అప్పటి వరకు నక్కి ఉన్నవాళ్ళు లేచి నించున్నారు కదా, వీడు నించున్నారు నించున్నారు అనేసరికి సరిగ్గా వాళ్ళకి సరిపోతోంది అది. ఆ దొంగలకి ఇంకా లాభం లేదురాగా అని వాళ్ళు విడిపోతున్నారట. వీడేం చేసేట, ఇంకా అప్పటి వెంటనే వీడికి అక్కడ నిద్ర వచ్చేసింది. మళ్ళీ వీడు ఏం చూసాడు, లాస్ట్ని హరికథ దాసు గారు వెడుతున్నారు కదా, ఇంకా అది చూశాడు. భార్యతోటి వెడుతున్నారు 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 అన్నట్ట. ఈ దొంగలు అయ్యయ్యా అని వెంటనే పరుగులంగించుకున్నారు. ఆ కథ వీడు చూసిన దానికి ఆ దొంగలు వచ్చి వాళ్ళు చేసినటువంటి చేష్టలకి సరిపోయిందన్నమాట. ఇది ఒక
నవ్వుకోవడానికి ఒక కథ అన్నమాట పూర్వకాలంలో.